హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామం 37వ భాగం. ఇక కథలోకి వెళ్తే, సరే మేడం మీరు బాధపడకండి, నేను చూసుకుంటాను, ఓకేనా? ఇక నువ్వు హ్యాపీగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అన్నాడు రామ్. నిజంగా అంది సీత. నీకు అబద్ధం చెప్తానా అంటూ తల నిమిరాడు రామ్. థ్యాంక్ యూ రామ్ గారు అంటూ నవ్వుతూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది సీత. నాకు మాత్రం నీతోనే 24 గంటలు ఉండాలని ఉండదా సీత? కానీ ఏం చేసేది? ఈ మధ్య ఈ పొద్దు ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు. సంవత్సరం పాటు నన్ను పిచ్చివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. నీ ప్రేమ వల్ల మళ్ళీ మామూలు మనిషినయ్యాను. ఆ పొద్దు ఖచ్చితంగా నన్ను కలవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆఫీస్కి కూడా వచ్చింది నిన్న. అందుకే నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పాను. ఇది మామ్ డాడ్ల నిర్ణయం కాదు, నా నిర్ణయమే సీత. వాళ్ళకు కూడా అలా చెప్పమని నేనే చెప్పాను. ఒక్కసారి ఆ పొద్దుని చూసినందుకే కలలు కంటున్నావు. ఇక మళ్ళీ కలవడం జరిగితే ఇంకా నువ్వు ఎక్కువగా డిస్టర్బ్ అవుతావు. అలా జరగకూడదు అంటూ ఆలోచనలో ఉన్నాడు రామ్. రామ్ గారు అంది సీత. హా అంటూ సీత వైపు చూశాడు. ఏంటి ఇంకా అలాగే కూర్చునున్నారు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు. ఏంటది? రామ్ పైకి లేచి సీత దగ్గరికి వెళ్ళి, తడితో ఉన్న నీ కురులను ఎలా ఆరబెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అబ్బో, ఎంత సహాయ గుణం! నాకు నా కురులకి ఏమీ అవసరం లేదులేండి. ఆ పని చేయడానికి హెయిర్ డ్రయర్ ఉంది, దాని సహాయం తీసుకుంటాను అంటుంది సీత చిన్న స్మైల్తో. నోనో, అలా ఎలక్ట్రికల్వి వాడితే నీ కురులకేమైనా అయితే నేనుండగా నీకలా కానిస్తానా? నువ్వు రా నాతో పాటు అంటూ కిందికి తీసుకొని వెళ్తుంటాడు రామ్. అయ్యో రామ్ గారు, ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఇష్, సైలెంట్గా నా వెనుక రా, అంతే అన్నాడు రామ్. అబ్బా, ఏం హడావిడి చేయబోతున్నారు ఏంటో అని అనుకుంటూ రామ్ వెనుక వెళ్ళింది సైలెంట్గా. అప్పటికి కమల పూజ గదిలో కూర్చుని పూజ చేసుకుంటోంది. సీత రామ్ చేయి విడిపించుకొని వెంట్రుకలకు ఒక క్లిప్ వేసుకొని కమలతో పాటు వెళ్ళి కూర్చుంది. కమల సీతని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చింది. అలాగే సీత కూడా. రామ్ సోఫాలో కూర్చుంటూ సుకో అని పిలుస్తాడు. చెప్పండి రామ్ బాబు అంటుంది. ఒక కాఫీ. అలాగే అంటూ ఇంకా ఏదో చెప్తాడు. సరే బాబు అని తల ఊపుతూ నవ్వుకుంటూ వెళ్ళి ముందు కాఫీ తెచ్చిచ్చేసి తర్వాత రామ్ చెప్పినవన్నీ చేయడానికి బయటకు వెళ్తుంది సుక్కు. రామ్ కాఫీ తాగుతూ సీతనే చూస్తూ ఉంటాడు. పూజ ముగించుకొని ఇద్దరూ వస్తుంటారు. ఏంటి రామ్, పూజ చేస్తున్నప్పుడు అరుపులు ఏంటి? పొగ అంటూ బయటికి వెళ్తుంది కమల. కమల వెనకే సీత కూడా వెళ్తుంది. వాళ్ళ వెనక రామ్ కూడా కాఫీ తాగుతూ వెళ్తాడు. సుక్కు, ఏం చేస్తున్నావు? ఏంటి పొగ అడుగుతుంది కమల. అది అమ్మగారు, రాంబాబు అంటూ రామ్ని చూపిస్తుంది సుక్కు. రామా అంటూ వెనుక ఉన్న రామ్ని చూస్తూ, ఏంటి రామ్? మామ్, ఏంటి ఏంటి అని అడుగుతున్నావు? బొగ్గులు మంట పెడుతుందంతే అన్నాడు సింపుల్గా రామ్. అంటే అది కూడా నాకు తెలీదనా? మరి నువ్వు అలాగే అడుగుతున్నావు మామ్. బాబు సారీ, కానీ ఎందుకీ మంట అని నా ఉద్దేశం. అంటే అది అది అంటూ సీతను చూస్తాడు. రామ్ గారింటి నన్ను చూస్తున్నారు అంటూ కన్ఫ్యూజన్గా చూస్తుంది సీత. ఎందుకని అడిగితే సీతను చూస్తున్నావేంటి? అమ్మగారు, సీతమ్మ వెంట్రుకలకి సాంబ్రాణితో పొగ పట్టించి వెంట్రుకల్ని ఆరబెట్టాలంట అంది సుక్కు. ఓ, అందుగా అంటూ నవ్వుతూ ఇద్దరి వైపు చూసింది కమల. అయ్యో, నేను చెప్పలేదు అత్తయ్య అంటూ టెన్షన్ పడిపోతోంది సీత. అయ్యో రామ, ఎందుకు అన్నిటికీ టెన్షన్ పడతావు? నీకు హెల్త్ ఇంపార్టెంట్ అని ఎన్నిసార్లు చెప్పాలి? టెన్షన్ పడితే బీపీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అలా అన్నిటికీ టెన్షన్ పడకు. అది నీకే కాదు, కడుపులో ఉన్న బేబీకి కూడా అలవాటవుతుంది అంటూ సీతను కుర్చీలో కూర్చోపెడుతూ చెప్తుంటాడు రామ్. సీత మీద ఇంత ప్రేమ, కేరింగ్ చూసి కమలకు చెప్పలేని సంతోషంగా ఉంటుంది. అలా ఇద్దరినీ చూస్తూ ఉండిపోతుంది. అయ్యో,
ఏమైంది? ఏమైనా ఫైర్ అయిందా ఏంటి? అంటూ అప్పుడే వస్తాడు బాలరాజు. ఆ మాటకు అందరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి అందరు నవ్వుతున్నారు? అంటూ అడుగుతాడు. కమల చెప్పింది విని బాలరాజు కూడా నవ్వుతూ ఉంటాడు. ఇందులో అంతగా నవ్వడానికి ఏముంది డాడ్? హెల్త్ ఎలా ముఖ్యమో అలాగే లేడీస్ అన్నాక హెయిర్ కూడా ముఖ్యమే అన్నాడు రామ్. రామ్ చేస్తున్న పనులకి చెప్తున్న మాటలకు సీత సిగ్గుతో తలదించుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మా సీత, నా కొడుకుని మార్చావనుకున్నాను కానీ మరీ ఇంతలా మార్చేసావనుకోలేదు అన్నాడు బాలరాజు. సూపర్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది? ప్లాన్ నాదైతే క్రెడిట్ మీ కోడలుకా? అసలు ఎప్పుడైనా మామ్ గురించి ఇంతలా ఆలోచించారా మీరు? అన్నాడు కన్ను కొడుతూ రామ్. ఇరికించాడనడానికి అర్థంగా. పెట్టావుగా మంట అన్నాడు బాలరాజు. మరి లేకపోతే నవ్వుతారా? ఇప్పుడు నవ్వండి చూస్తాను అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. అవును రామ్, నువ్వు చెప్పింది కరెక్టేరా. మీ డాడీ ఎప్పుడూ నా గురించి ఇలా ఆలోచించలేదు అంటూ బాధపడుతూ ఇంకో పక్కన బాలరాజుని కోపంగా చూస్తూ ఉంటుంది కమల. అవును మేడం, మీ గురించి ఆలోచించకుండానే ఇంత సంతోషంగా ఉన్నారు మీరు కదా అన్నాడు బాలరాజు వెటకారంగా. ఇలా ఆలోచించారా? అది చెప్పండి. నాకేం తెలుసు నీ సుపుత్రుడు ఎంత బాగా మంచిగా ఆలోచిస్తాడని. లేదంటే ముందుగానే నేను ఆలోచించేవాణ్ణి అంటూ ఉంటాడు బాలరాజు. ఆలోచిస్తారు. ఇక మీదట ఆలోచించి ఏం లాభం లేండి. అంటే ఏంటి, ఇప్పుడు సాంబ్రాన్ని పెట్టుకోవడానికి కూడా వయసు కావాలా ఏంటి? జుట్టుంటే సరిపోతుంది అన్నాడు బాలరాజు. వీళ్ళు ఇద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే రామ్ మాత్రం కూర్చొని చూస్తున్నాడు. ఇంకో పక్క సుక్కు కాస్త సీత వెంట్రుకలకి సాంబ్రాన్ని పెడుతూనే ఇద్దరు వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే సమయం దాటిపోతూ ఉంటుంది. రామ్ సీత రెడీ అయి కిందికి వస్తుంటారు. సీత, నువ్వెక్కడికి? అడుగుతుంది కమల. మామ్, సీత కూడా ఆఫీస్కి. రెస్ట్ తీసుకోవాలిగా. పర్వాలేదు, నేను చూసుకుంటాను అని చెప్తూ సైగ చేస్తాడు. సరే సీత, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంటి నుండి పంపించే ఫుడ్ తప్ప ఇంకేమీ ఎవ్వరిచ్చినా తినకు. నడిచేటప్పుడు జాగ్రత్త. ఇంకేమైనా హెల్త్ ఇష్యూ ఉంటే కూడా వెంటనే చెప్పు. రామ్కి లేకపోతే సుధీర్ మహేష్లకి చెప్పు, లేదా నాకు కాల్ చేయి అని చెప్తూ ఉంటుంది కమల. సరే అత్తయ్య, మీరు కంగారు పడకండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటుంది సీత. ఇద్దరు టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరుతారు. మరొక వైపు పద్దు ఇంట్లో. సమయం 7 గంటలకి. పద్దుకి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది. పద్దు, ఇన్ని రోజులు నాకు కనిపించలేదు. నీ ప్రేమ నాకు ఈ జన్మంతా కావాలి. నాకు ఎప్పుడు తోడుగా ఉంటావుగా. అదేంటి రామ్ అలా అంటావు? నీకు దూరంగా నేనెక్కడికి వెళ్ళిపోతాను? నీతోనే ఈ జీవితం. ప్రామిస్, ప్రామిస్ అంటుంది పద్దు. ఉలిక్కిపడి లేస్తుంది పద్దు. నేను నిన్ను మోసం చేశాను రామ్, ప్లీజ్ నన్ను క్షమించు అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది పద్దు. పద్దు ఏడుపు విన్న వాళ్ళ అమ్మ పద్దు, పద్దు ఏమైంది అంటూ డోర్ కొడుతూ అడుగుతుంది. నథింగ్, డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళిపో అని అరుస్తుంది పద్దు. పద్దు తల్లి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు ఎలాగైనా నిన్ను కలవాలి రామ్. నా బాధ మొత్తం నీకు చెప్పాలి. ఎందుకు అలా చేశాననే విషయం నీకు తెలియాలి. నువ్వు ఇంకా నన్నే ప్రేమిస్తున్నావని నాకు తెలుసు రామ్. నా మీద ఎప్పటికీ చావదు ఆ నమ్మకం. నా ప్రేమ మీద నాకుంది. వస్తున్నాను అంటూ లేచి ఫ్రెష్ అయి బయటికి వెళ్తూ ఉంటుంది పద్దు. పద్దు, టిఫిన్ తినేసి వెళ్ళు. నాకు నీ సేవలు అవసరం లేదు మామ్, ప్లీజ్. అది కాదు పద్దు అంటూ ఉండగా ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతుంది పద్దు. మరొక వైపు రామ్, సీత ఆఫీస్కు చేరుకుంటారు. సీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. ఏమైంది? ఏం లేదు, రిసెప్షనిస్ట్తో మాట్లాడాలి. ఓకే, మీరు వెళ్ళి మాట్లాడేసి రండి, నేను ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడెందుకు సీత? లోపలికి వెళ్ళి కూర్చో. ప్లీజ్, ఇక్కడ వెయిట్ చేస్తాను
సరే నీ ఇష్టం, చిన్న పిల్లలా మారం చేస్తావు, కూర్చో వచ్చేస్తాను అంటూ నవ్వుకుంటూ వెళ్తాడు రామ్. సీత కూడా నవ్వుతూ కూర్చుంటుంది. రిసెప్షనిస్ట్ రామ్ని చూసి లేచి విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న పద్దు అని ఒక అమ్మాయి వచ్చిందిగా? అవును సార్, మీతో మాట్లాడాలని అన్నారు. మీరు తెలుసని కూడా చెప్పారు. నాకు తెలుసు, కానీ ఆఫీస్ లోపలికి అలౌ చేయొద్దు. గొడవ చేస్తే వాచ్మెన్తో చెప్పి గంటించేయి. ఇంకో మాట, తను ఎక్కువగానే మాట్లాడుతుంది, అవేమీ నువ్వు పట్టించుకోకు అంటూ రామ్ వెళ్ళిపోతాడు. సీత, వెళ్దామా? హా అని ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే మహేష్ ఎదురు వస్తాడు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ సార్. సీత తన డస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంటే, సీత లోపలికి రా అంటాడు రామ్. ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. రామ్కు కొంచెం దూరంలోనే మరో టేబుల్ ఉంటుంది. సీత, ఇక మీదట అక్కడే నువ్వు కూర్చోవాలి. ఇక్కడెందుకు రామ్ గారు, నేను అక్కడే ఉంటాను. అదేం కుదరదు సీత, నిన్ను ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఆర్డర్ అన్నాడు పక్కనే ఉన్న మహేష్. అక్కడికి ఇక్కడికి ఏమైపోతాను సార్, ఎవరికి తెలుసు సీత, మన కళ్ళ ముందే ఏమైనా చేసే మనుషులున్నారు. అలాంటి లోకంలో ఉంటున్నాము. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అవసరం. అంతేకాదు, ఆల్రెడీ అమ్మ కడుపులో రామున్నప్పుడే చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయడానికైనా వెనకడుగు వేయరు. అందుకే అమ్మ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. వాళ్ళ భయాలు వాళ్ళకుండడంలో ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు. ఆ బాధ వాళ్ళ పిల్లలు ఇంకెవ్వరూ కానీ అనుభవించకుండా ఉండాలని కోరుకుంటారు. ఇంకో విషయం, రామ్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో సీత ప్రెగ్నెన్సీ విషయం తెలియకూడదు. సీత, లేడీస్కి ఎలాగైనా ఇలాంటి విషయాలు అర్థమైపోతాయి. కాబట్టి నిన్ను నేరుగా కానీ ఇండైరెక్ట్గా కానీ అడుగుతారు. ఏమీ లేదు అని చెప్పు, ఓకే? చూసావా సీత, నీకు ఎంతమంది సెక్యూరిటీ గార్డ్సో అన్నాడు రామ్. ఇది సెక్యూరిటీనే, కానీ అందులో కూడా మన వాళ్ళు అనే బాధ్యత కూడా ఉంది రామ్ అన్నాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రా మహేష్ అంటూ హత్తుకున్నాడు రామ్ ఒక్కసారిగా. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను, మీరు వర్క్ చూసుకోండి. వెళ్తున్న మహేష్ ఒక్క నిమిషం ఆగి సీత అని పిలుస్తాడు. చెప్పండి సార్. వీలైతే ఇంక మీదట ఆ సార్ అని పిలవడం మాని. ఇప్పుడు మన మధ్య ఒక బంధుత్వం కూడా ఉంది. నన్నే కాదు, సుధీర్ని కూడా సార్ అని పిలవడం వదిలేసాయి. ఎందుకంటే ఆఫీస్లో సార్ కంటే మేము నీకు బంధువులుగా ఉండాలని ఆశపడతాము. ట్రై ఇట్. ఓకే సార్. హా, ఆవిడ గారు నన్నే రామ్ గారు అని పిలవడానికి ఎన్నిసార్లు అడుక్కున్నానో. ఇప్పుడు రామ్ అని పిలువు అని అడుగుతూనే ఉన్నా. ఇంకా ట్రై చేస్తూనే ఉంది. ఇంక మిమ్మల్ని బావా అని పిలవడం చాలా పెద్ద ఛాలెంజే అంటూ సీతని చూస్తాడు రామ్. మన అనుకుంటే అదేమంత కష్టం కాదు రామ్ అని వెళ్ళిపోతాడు మహేష్. మహేష్ సార్ ఫీల్ అవుతున్నట్లున్నారు రామ్ గారు. అవును సీత, ఈ విషయం నాతో చాలాసార్లు మాట్లాడాడు. నేనే నీకు చెప్పలేదు. అలవాటైపోయింది. ఇప్పుడు ఆఫీస్లో అలా పిలిస్తే అందరూ ఏమనుకుంటారో అనే భయం అంది. భయం ఎందుకు? ఈ ఆఫీస్లో ప్యూన్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరికీ తెలుసు మహేష్, సుధీర్, నేను అన్నదమ్ములమని. ఇంకా నువ్వు వాళ్ళని బావా అని పిలిస్తే మన మధ్య ఉన్న బంధుత్వాలు గుర్తొస్తాయి, బలపడతాయి. అంతేకాని ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా కొంచెం ట్రై చెయ్యి, ఓకేనా? ఓకే రామ్ గారు. నా గురించి కూడా కొంచెం ఆలోచించు అంటూ సీత దగ్గరికి వెళ్తాడు. ఏం ఆలోచించాలి? ముందు మీరు అక్కడే ఆగండి అంటూ సీత తన దగ్గరికి వెళ్ళిపోతుంది. రాక్షసివే నువ్వు. థ్యాంక్ యూ అంటూ వర్క్లో పడుతుంది సీత నవ్వుతూ. రామ్ కూడా నవ్వుతూ వర్క్లో పడిపోతాడు. కానీ మరొక వైపు ఎక్కడ పద్దు వస్తుందా అని సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు. అర్ధగంట గడిచింది. రామ్ చూసి చూసి వర్క్లో బిజీ అయిపోయాడు, పనిలో పడిపోయాడు. రామ్ అనుకున్నట్లుగానే పద్దు
కరెక్ట్‌గా 10:30 గంటలకి వస్తుంది. కానీ రామ్ చూసుకోకుండా వర్క్‌లో ఉంటాడు. పద్దు ఎంట్రీ ఇస్తుంటే, "ఎక్స్‌క్యూజ్ మీ మేడం" అని పిలుస్తుంది రిసెప్షనిస్ట్. పద్దు తనని చూస్తూ ఉంటుంది కొరకొరమని. "మేడం, మీరు వస్తే లోపలికి అలో చేయొద్దు" అని రామ్ సార్ ఇన్‌స్ట్రక్షన్స్. "వాట్? ఏం మాట్లాడుతున్నావు? మేడం, ప్లీజ్ గొడవ చేయకుండా వెళ్ళిపోండి." పద్దుకి ఆల్రెడీ అసలే కోపం ఎక్కువ. ఒక రిసెప్షనిస్ట్ ఆఫ్టర్ ఆల్ అలా మాట్లాడేసరికి తనకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. అంతే, ఒకే ఒక్క చెంపదెబ్బ. ఆ శబ్దం ఆల్మోస్ట్ ఆఫీస్లో అందరికీ వినిపించింది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.